మా ఇంటి చుట్టుపక్కల మొత్తం పటాకులు బాగా కాలుస్తున్నారు మాస్టరు. మ్యాక్సిమం సౌండ్ రాని మైకే తీసుకున్నాను, చూద్దాం మరి. సౌండ్ వస్తే మాత్రం మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎనీవే, చూసుకుంటే ఎపిసోడ్ దద్దరిల్లిపోయింది కదా. ఫెంటాస్టిక్ క్లోజింగ్ అన్నట్టుగా అయిపోయింది అనమాట ఫ్యామిలీ వీక్కి సంబంధించి. ఫ్యామిలీ వీక్ అనే కాదు, ఈ వీక్కి కూడా ప్రాపర్ ఎండింగ్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఫ్రైడే తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నాగార్జున గారి ఎపిసోడ్సే, కంటెస్టెంట్స్ కనబడే ఛాన్స్ లేదు కాబట్టి దాని గురించి అనమాట. ఒరే, మన టీవీలో కనబడతారు కదా అంటే, ఇప్పుడు మన టీవీలో కనబడతారు సాటర్డే ఎపిసోడ్లో, కానీ మనం వెయిట్ చేసే దానికోసం కాదు కదా, నాగార్జున గారు కోసం కదా, నాగార్జున గారు తీసుకొచ్చే ఫ్యామిలీ మెంబర్స్ కోసం కదా. అది చూద్దాం. చూస్తే ఫస్ట్ ప్రేరణకి ఎవరు రావట్లేదు ఏం లేదు, కానీ ఇక బొమ్మ తీసుకెళ్ళి లోపల పెట్టేయమ్మా అంటే బిగ్ బాస్ అన్నట్టుగా. ప్రేరణ బేసిక్గా ఆమె ఉండేదే అంత చైల్డిష్గా ఉంటుందా, లేకపోతే కావాలని యాక్ట్ చేస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కానీ సీరియస్ సిచ్యుయేషన్స్లో కూడా ఆమె అలాగే ఉంది. సో బేసిక్గా ఆమె నేచరే అలా అనమాట. ఒక కైండ్ ఆఫ్ బబ్లీగా, చిన్న పిల్లలాగా, ఒక స్కూల్ పిల్లలాగా చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది. బిగ్ బాస్ వద్దు, లోపల పెట్టేయమనకండి, నా దగ్గరే పెట్టుకుంటా అన్నట్టుగా అంత క్యూట్గా రస్నా బేబీలాగా మాట్లాడుతుంది. సో లేదని చెప్పేసేసరికి తర్వాత మళ్ళీ వాళ్ళ హస్బెండ్ని లోపల పంపినప్పుడు ఆబ్వియస్లీ తేజకు కూడా ఆ కైండ్ ఆఫ్ హింట్ ఏదో వచ్చేసి ఉంటుంది కదా. నాకు కూడా ఇలాగే లేదు అన్నారు, ప్రేరణకు కూడా లేదన్నారు. ప్రేరణకు పంపించాక నాకు మాత్రం ఎందుకు పంపారు అన్నట్టుగా ఆయనకు ఏదో విధంగా హోప్ అనేది ఖచ్చితంగా అక్కడ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. వచ్చున్నా కూడా అదే పనిగా ఎందుకు అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఆ ప్రేరణ వాళ్ళది వచ్చాక తర్వాత మెగా చీఫ్ టాస్క్ కూడా జరిగిపోయి తర్వాత వీళ్ళు పడుకొని ఇవంతా జరుగుతున్నా కూడా ఇంకా ఫ్యామిలీ మెంబర్ రావట్లేదు అంటే ఖచ్చితంగా అప్పుడు టెన్షన్ ఉంటుంది కదా. ఏంటి నిజంగానే లేదనమాట. అంటే ఇప్పుడు ఏంటి ఫ్యామిలీ వీక్లో ఒకసారి ఇప్పుడు ఎలాగో లేదు, కనీసం వీకెండ్ ఎపిసోడ్లో నా సాటర్డే రోజన్నా పంపించండి స్టేజ్ మీదకి అన్నట్టుగా అయితే ఆయన అలా కాంప్రమైజ్ అయి ఉన్నాడు అనమాట. సో ఆ టైంలో అమ్మగారు లోపలికి ఎంట్రీ ఇవ్వడం అనేది ఫెంటాస్టిక్ అనిపించింది. సో ముందుగా చూసుకుంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ నాకు యానివర్సరీ గిఫ్ట్ ఏంటి అంటే ముద్దు అన్నట్టుగా అయితే చెప్తాను. అంత ముద్దుగా చెప్పిందో ఆ ముద్దు అనేది. అండ్ తర్వాత నువ్వు కుకింగ్ తగ్గించుకోమ్మా, మొత్తం కుకింగ్ అన్నట్టుగా ఇదే అయిపోయింది నీకు అన్నట్టుగా అయితే ఆయన సజెషన్ ఇస్తాడు. ఏంటంటే బేసిక్గా కుకింగ్లో ఉన్న వాళ్ళ గేమ్ ఏం ఆడుతున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది పెద్దగా అది బయటికి రాదు. వాళ్ళ ఎక్కువ శాతం కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ కుకింగ్లో ఉంటే కుకింగ్కే అంకితమై పోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే మేజర్ టైం అంతా అక్కడే గడిచిపోతుంది. ఆ టాస్క్లు ఆడటానికి కానీ, మిగతా వేరే వాళ్ళతో ఇష్యూ జరిగితే వెళ్ళి స్టాండ్ తీసుకోవడానికి కానీ, ఇలా వేటికి కూడా ఎక్కువ స్కోప్ అనేది ఉండదు కాబట్టి అది. సో ఆయన పర్ఫెక్ట్ హింట్ అనే ఇచ్చాడు కుకింగ్కి దూరం ఉండమని. తర్వాత పాయింట్స్ అయితే నీట్గా చెప్తున్నావమ్మా, కానీ అది కన్వే చేసే విధానం ఉంటుంది కదా, అక్కడ కొడుతుంది మేజర్గా. అదొక్కటి చూసుకో అన్నట్టుగా చెప్పారన్నమాట. ఇది ఫెంటాస్టిక్ కదా. ప్రేరణ ఎప్పుడైనా సరే మాట్లాడే మాట కరెక్ట్గా ఉంటుంది, కానీ ఆ మాట్లాడే విధానంలోనే పూర్తిగా మొత్తం వెళ్ళిపోతుంది. ఎవరు అంత మంచి లాజిక్, ఇప్పుడు కడుపు నిండా బిర్యానీ పెట్టి మొత్తం అంతా తినేసాక ఇప్పుడు నీకు మంచినీళ్ళు ఇయ్యను అన్నట్టుగా అనేస్తుంది. ఏంటి బిర్యానీ పెట్టినావు, మంచినీళ్ళు ఇవ్వడానికి ఎంతసేపు అమ్మా నీకు అన్నట్టుగా అయితే అందరికీ అనిపిస్తుంది. ప్రేరణ విషయంలో అదే పోతుంది ప్రతిసారి. సో తర్వాత ఎవరన్నా నిన్ను ట్రిగ్గర్ చేసినా కూడా నువ్వు దాన్ని డ్రాగ్ చేయకు, వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు, నువ్వు నీ పాయింట్ నువ్వు చెప్పేసి సైడ్కి వచ్చేసి అన్నట్టుగా అక్కడ అయిపోద్ది అన్నట్టుగా చెప్పారన్నమాట. కరెక్ట్ స్ట్రాటజీ అనేది. ఎందుకంటే ఎవరన్నా కావాలని బిగ్ బాస్లో బేసిక్గా ఉండేదే ఇది, కావాలని ట్రిగ్గర్ చేస్తే అవతల వాళ్ళు ఏదన్నా నోరు పారేసుకుంటే తద్వారా వాళ్ళని బ్యాట్ చేయాలనుకోవడం, ఆడియన్స్లో బ్యాట్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి ఓటింగ్ రాదు, నాకే వస్తుంది అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ ట్రిక్స్ అనేవి బాగా ప్లే చేస్తూ ఉంటారు. ప్రేరణ మీద కూడా అది చాలాసార్లు ప్లే చేయాయి. సో వాళ్ళ హస్బెండ్ ఈ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కరెక్ట్గానే ఇచ్చారు, బాగానే ఇచ్చారు అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. తర్వాత ఇవన్నీ వీళ్ళిద్దరి లవ్, ఆ రొమాన్స్ చూస్తుంటే అవినాష్కి బిగ్ బాస్ అనుని పంపించండి అన్నట్టుగా అయితే ఆయన మళ్ళీ అంటాడు అన్నమాట. ఏదైనా సరే అవినాష్ అక్కడ సిట్యుయేషనల్గా చేసే కామెడీ ఏదైనా ఇంటెన్షనల్గా బిగ్ బాస్ కామెడీ చేయమంటే
చేస్తాడు. అండ్ అప్పటికప్పుడు స్పాట్లో సిచ్యుయేషనల్గా కూడా తెలియకుండానే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు తెలియకుండానే అవినాష్ అన్న డైలాగే అది, బిగ్ బాస్ అనుని పంపించండి అన్నట్టుగా అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ వైఫ్ని మిస్ అవుతున్నాడు ప్రేరణ అండ్ వాళ్ళ హస్బెండ్ని చూసినప్పుడు అన్నట్టుగా ఫీలింగ్ కోసం అయితే ఆయన అన్నమాట అయితే మంచి ఫన్ అయితే జనరేట్ చేయగలిగింది. అందుకే అంత చిన్న డైలాగ్ అయినా కూడా మనకి ప్రోమోలో కూడా వేశారు అది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది అవినాష్దే కాదు కదా, అసలు ప్రతి ఒక్కరికి పెళ్ళైన వాళ్ళది పెళ్లి కాని వాళ్ళది ఎవరికైనా, ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి చాలా ఇంకెక్కువగా ఉంటుంది. అక్కడ యష్మి అదే అంటుంది, బిగ్ బాస్ ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి ఇలాంటివన్నీ చూపించి ఎందుకు ఇలా అది ఇది అన్నట్టుగా ఆమె చాలా సఫర్ అవుతున్నట్టు మిస్ అవుతున్నట్టుగా అయితే అనిపించింది. అండ్ మోస్ట్లీ చాలా ఎక్సలెంట్ కపుల్ మాస్టర్, ఎంత బాగా లవ్వింగ్గా రొమాంటిక్గా యూనో చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది, నీట్గా అనిపించింది, నీట్ క్యూట్. అదే పనిగా ముద్దులు పెట్టుకోవడం, అదే పనిగా అన్ని ముద్దులు పెట్టుకోవడం కూడా మనకి ఎక్కడ కూడా బా ఏంద్రా బాబు మరి ఇంత అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ ఎంబారసింగ్ ఫీలింగ్ అనిపించిందా? నాకైతే అనిపించలేదు. చూసినంతసేపు చాలా క్యూట్గా అడోరబుల్గానే అనిపించింది నాకైతే. దాని తర్వాత టీ పెట్టడం కోసం గ్యాసు అన్నట్టుగా అవినాష్ వాళ్ళు వీళ్ళ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కోసం నేను టీ పెట్టాలి అన్నట్టుగా అక్కడ మళ్ళీ బిగ్ బాస్తో జరిగిన కామెడీ అక్కడ కూడా చాలా బాగా పేలింది అన్నట్టుగా అనిపించింది. అవినాష్కి మంచి ఫుటేజ్ అయితే దొరుకుతుంది మాస్టర్. ఆయన ఏం చేయగలడు, కామెడీ చేయగలడు. మిగతా వాళ్ళలాగా లొల్లిలు అది ఇది బీభత్సంగా పెట్టుకునే కంటే ఆ లొల్లిలు పెట్టుకోవడానికి పృథ్వీ యష్మి లాంటి వాళ్ళు ఎలాగో ఉన్నారు. అవినాష్ ఏం చేయగలడు, ఈ కైండ్ ఆఫ్ కామెడీ అవినాష్ మాత్రమే చేయగలడు. ఆయన చేస్తేనే కూడా జనాలు కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉంది. ఎందుకంటే జనాలు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అవినాష్ ఇది బాగా చేయగలడు అని. అలా ఫిక్స్ అయినప్పుడు ఆబ్వియస్లీ అవినాష్ అదే బాగా బయటికి ఎగ్జిబిట్ అయితే చేస్తున్నాడు. ఆడియన్స్ కూడా డౌట్ లేకుండా క్లియర్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో అండ్ తర్వాత ఇప్పుడు ఈయన ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా అదే కైండ్ ఆఫ్ పంచులు ఏదో విధంగా వేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ప్రేరణ ఎలా ఆడుతుంది అంటే చాలా బాగా ఆడుతుంది ప్రేరణ, నాతో 7 years ఆడుకుంటుందిగా అన్నట్టుగా అయితే చెప్పేశారు. సో అదొక మంచి పంచ్ అనమాట. చూడడానికి మంచి ఏసీలో పుట్టి పెరిగిన స్కిన్ అది కదా, అందుకే అంత నీట్గా అంత క్యూట్గా. మనమా ఏసీలు అయ్యే పని కాదులే. ఆ స్కిన్ మనకు ఉంటుందా మాస్టర్? అంటే మనకంటే నా కైండ్ ఆఫ్ స్కిన్ ఉన్న వాళ్ళతో నేను డిస్కస్ చేసుకుంటున్నా, మంచి స్కిన్ ఉన్న వాళ్ళతో ఎట్లాగో. ఎనీవేలే, ఎందుకెళ్ళి లేనిపోని దాని గురించి మనకి ఎందుకు బాధపడ్డాం. కానీ ఇక తేజ ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ కూడా వెళ్ళిపోయాక బిగ్ బాస్ అందరి గేము ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాక మంచిగా వాళ్ళు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ గేమ్ని రీస్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది ఆ ఉత్సాహంతో. కానీ నాకు అవకాశం లేకుండా అయిపోయింది. ఏడుపు వస్తున్నా కూడా బీభత్సంగా కంట్రోల్ అయితే చేసుకుంటున్నాను, చాలా బాధగా అయితే చెప్పాడు, చాలా బాధగా. తర్వాత దోశ ఇష్యూ, తేజ అండ్ ప్రేరణ దోశ ఇష్యూ. తేజ ఒక దోశ తిన్నాడు, మళ్ళీ ఇంకోటి అడుగుతుంటే అందరికీ వేయాలి కదా, వాళ్ళకి వేయాలి వీళ్ళకి వేయాలి అన్నట్టుగా అయితే ప్రేరణ అంటుంది. కాదు ఇప్పుడు నిఖిల్ లాంటి వాళ్ళే నాకేం వద్దు, ఫస్ట్ వాడిదైతే కంప్లీట్ చేసే తర్వాత నీకేస్తా, తర్వాత నేను వచ్చి తినేస్తా అన్నట్టుగా నిఖిలే చెప్తున్నా కూడా ప్రేరణ మటుకు లేదు అన్నట్టుగా ఈమె చెప్తుంది. ఈమెకేంటి అట్లా అంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ అథారిటీ చూపించాలి, నేను బాసిజం చూపించాలి, ఎవడైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మ 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 అన్నట్టుగా ఇట్లా అమ్మ దేహి అన్నట్టుగా అడుక్కోవాలి. ఈ కైండ్ ఆఫ్ నేచర్ అనమాట ప్రేరణది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మెగా చీఫ్ అయిన దగ్గర నుంచి ఆమె చూపించినంత బాసిజం ఎవ్వరు చూపించలేరు. టూ క్రికెట్ లాగా చాలా ఇరిటేటింగ్ బిహేవియర్ అయితే అనిపించింది నాకు ప్రేరణది. తను మెగా చీఫ్ అయిన దగ్గర నుంచి మెగా చీఫ్ దిగిపోయాక మిగతా వాళ్ళకేమో కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి ఏమో కానీ ఖచ్చితంగా ఆడియన్స్కి మాత్రం మస్తు రిలీఫ్, అమ్మయ్య దిగిపోయిందిరా నాయన, ఈమె పొగరంతా ఇక ఈ దెబ్బకి మనం చూడాల్సిన అవసరం లేదనే ఆ రిలీఫ్ అయితే వచ్చి ఉంటుంది కదా. ఎంత చిరాగ్గా అనిపించింది. మెగా చీఫ్ అంటే అందరినీ ఒక లీడర్ ఎప్పుడైనా నలుగురితో నడవాలనుకుంటాడు, నలుగురు వాళ్ళ ఆయన వెనకాల నడవాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. సో ప్రేరణ అలాగే అనుకుంటుంది అన్నమాట. ఆ డామినేటింగ్ స్కిల్స్, లీడర్షిప్, అందరు నా కాళ్ళ దగ్గర ఉండాలనే కైండ్ ఆఫ్ క్రికెట్ యాటిట్యూడ్ ఇవన్నీ చూస్తుంటే చిరాక్ అనిపించింది. ప్రేరణకి లిటరల్గా చాలా పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మండే రోజు నామినేషన్స్కి వచ్చేస్తే ఎగ్జాక్ట్ తెలుస్తుంది ప్రేరణ రేంజ్ ఏంటి, ఎక్కడుంది ఓటింగ్లో అని. అండ్ తర్వాత చూసుకుంటే
విష్ణు అదే చెప్తున్నా, అది కాదు నా దోశ నువ్వేదో ఎక్స్ట్రా తిన్నావు అన్నట్టుగా ఆమె అనడం ఏంది, నేనే నాకు ఇష్టంగానే నీకు ఇచ్చాను కదా అన్నట్టుగా విష్ణు కూడా చెప్తుంది అనమాట. సో ఇది ప్రేరణ తెలుసుకోకుండా లేకపోతే తెలిసినా కూడా కావాలని అంటుందా ఏంటో, కానీ ఈ కైండ్ ఆఫ్ వేలో మిస్అండర్స్టాండింగ్. అంటే బేసిక్గా తేజ అలా ఎక్స్ట్రా దోశలు తినడం అనేది ఎక్స్ట్రా దోశలు తినడం అనేది ప్రేరణకు అసలు నచ్చక ఏదో విధంగా ఆ ఆవేశం బయటికి కక్కాలనే ఉద్దేశంతో ఈ కైండ్ ఆఫ్ వేలో బిహేవ్ చేయడం అనేది చాలా ఇర్రిటేటింగ్, మోస్ట్ ఏమంటారు స్టూపిడ్ కైండ్ ఆఫ్ నేచర్ అన్నట్టుగా అనిపించింది. నాకు చాలా చిరాకేసింది ప్రేరణను చూస్తే, ఇవాళ చూస్తే మటుకు. దాని తర్వాత ఇప్పుడు ఏంది ఈమె కోరుకుంటుందన్నమాట. ఇప్పుడు ప్రేరణ చీఫ్ పదవి మళ్ళీ నాకే వస్తే ఓకే, బట్ కిచెన్కి అయితే నేను వెళ్ళను అన్నట్టుగా అంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చెప్పారు కాబట్టి, మీ హస్బెండ్ చెప్పారు కాబట్టి కిచెన్కి వెళ్ళావు, ఆయన చెప్పకున్నా కానీ మళ్ళీ మెగా చీఫ్ అయితే అవ్వవు. ఈ రెండు జరగని పనమ్మ అది. తర్వాత తేజ రోహిణి రోహిణి వీళ్ళిద్దరు కలిసి ఆ సాంగ్ ఎందుకు వేశారంటారు? అక్కడ రోహిణి బెలూన్ పట్టుకొని తిరుగుతుంది. ఆ సాంగ్ ఏదో గౌతమ్ అండ్ రోహిణి మధ్య ఉంటే ఓ లెక్క చూడడానికన్నా ఎంతో కొంత. ఎందుకంటే రోహిణి ఆ కైండ్ ఆఫ్ వేలో ఫన్ జనరేట్ చేస్తున్నప్పుడు అదే ఫన్ యాంగిల్లోనే గౌతమ్తో తన డ్యాన్స్ పెట్టుంటే బాగుండే అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. తర్వాత ప్రేరణ నబీల్తో మాట్లాడుతుంది, ఏదైతే తేజ గురించి ఇష్యూ ఉందో. ఇప్పుడు అవినాష్ మధ్యలో ఒక వక్తాస్ పలకడానికి వచ్చిండు కాబట్టి ఇప్పుడు ఆమె చెప్తుంది అన్నమాట నబీల్తో, ఇప్పుడు తేజ అవినాష్ మంచి బాండింగ్ ఉంటుంది వాళ్ళ మధ్య, చాలా స్ట్రాంగ్ బాండింగే ఉంటుంది, కనబడరు. కానీ ఇప్పుడు తేజకి సపోర్ట్ కావాలంటే ఆయన అడగకుండానే అవినాష్ వచ్చి సపోర్ట్ ఇస్తాడన్నమాట, అడగకుండానే నేను ఉన్నాను అన్నట్టుగా నిల్చుంటాడు అన్నట్టుగా ఆమె చెప్తుంటే నబీల్ కూడా దానికి వంత పాడుతూ, వాళ్ళిద్దరే కాదు ఇన్ఫ్యాక్ట్ రోహిణి కూడా అలాగే ఉంటుంది, వీళ్ళ ముగ్గురే, కాకపోతే అవినాష్ కొంచెం బెటర్ అనిపిస్తాడు మధ్యలో, కానీ ఆ తేజ రోహిణి మాత్రం అమ్మో అన్నట్టుగా అయితే ఆయన కూడా వంత పాడుతాడు అన్నమాట. ప్రేరణ నెగిటివ్గా నేను ఒకదాన్నే అయితే ఎట్లా, నాతో పాటు ఇంకొకరిని కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నబీల్ని తీసుకెళ్ళి ఆమె ఆల్రెడీ ఉన్న గోతిలోకి లాగుతుంది అన్నట్టుగా నాకు అనిపించింది అన్నమాట వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తుంటే. నబీల్కి ఆయనకి ఏం సంబంధం, ఆయన పని ఏదో ఆయన ప్రశాంతంగా ఆడుతున్నాడు, నామినేషన్స్కి రాకుండా సేఫ్గా నేనైతే ఉన్నాను అన్నట్టుగా అనుకుంటున్నాడు. ఈ టైంలో ఈయనని ఇలాంటి కాంట్రవర్షియల్ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ చేయడం అవసరం అంటావా అమ్మా? ఎక్స్ చీఫ్ అమ్మ. తర్వాత తేజ వాళ్ళ అమ్మగారు మొత్తానికైతే లోపలికి వచ్చారు. అప్పుడు తేజ అసలు ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నా నాకు భలే గూస్ బంప్స్ వచ్చాయి మాస్టరు. అసలు ఏంది, బిగ్ బాస్ ఇంట్లో ఉన్నావమ్మా నువ్వు, బిగ్ బాస్ ఇంట్లో ఉన్నావు, తేజ గారు తీసుకొచ్చాను నేను తీసుకొచ్చా అన్నట్టుగా అయితే ఆ మాటల్లో ఉండే ఏమంటారు ఆ గర్వం, మా అమ్మని నేను తీసుకొచ్చిన బాయ్ ఎవర్రా నన్ను ఆపేది అన్నట్టుగా ఆ పొగరు అంటే ఐ మీన్ టు సే పాజిటివ్ వేలో నేను చెప్తున్నాను. మా అమ్మని తీసుకురావాలనుకున్నా తీసుకొచ్చిన అన్నట్టుగా ప్రతి కొడుక్కి మా అమ్మకి కావాల్సింది నేను ఇవ్వగలిగా, మా అమ్మ కోరుకుందని నేను చేయగలిగా, మా అమ్మని నేను చూడాలనుకున్నా, సో నా కోరిక కూడా నేను నెరవేర్చుకున్నా అనే కైండ్ ఆఫ్ ఆ ఫీలింగ్ తేజలో ఎక్సలెంట్గా కనిపించింది. నాకైతే అది చాలా చాలా బాగా నచ్చింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే నేను తర్వాత బస్తాల టాస్క్ వాళ్ళ అమ్మగారికి చాలా బాగా నచ్చిందంట. ఆబ్వియస్లీ బస్తాల టాస్క్ వల్లే మనం కూడా చాలా ఇంప్రెస్ అయ్యాం కదా. తేజ ఏంటి, ఆయనకున్న పర్సనాలిటీ ఏంటి, ఆ టాస్క్ ఆయన ఆడుతున్న విధానం ఏంటి, ఏంద్రా బాబు, అయ్యో బాబాయ్ తేజకి ఏమైపోతారా ఆ రేంజ్లో ఆడితే ఒరే అన్నట్టుగా మనం చూసినంతసేపు భలే ఫీల్ అయ్యాం కదా. సో వాళ్ళ అమ్మగారు కూడా అదే చెప్తున్నారు అన్నమాట, బస్తాల టాస్క్ నువ్వు ఎక్సలెంట్ ఆడినావు నాయన, అసలు బయట అయితే నీకు మామూలుగా లేదు, ఆ టాస్క్ దగ్గర నుంచి 2 వారాల వరకు దద్దరిల్లిపోతుంది అన్నట్టుగా అయితే చెప్పుకొచ్చారన్నమాట. 2 వారాలే ముందు త్రూ అవుట్ ఇప్పుడు కూడా ఈ వీక్ సంబంధించినప్పుడు కూడా ఇప్పుడు యష్మి విష్ణుప్రియ లాంటి వాళ్ళు కూడా డేంజర్లో ఉన్నా కూడా తేజ వాళ్ళిద్దరికంటే కూడా బెటర్ పొజిషన్లో ఉన్నాడంటే చూసుకోండి. ఆ బస్తాల టాస్క్ దగ్గర నుంచి తనకు వచ్చిన సిచ్యువేషన్స్ అన్నీ తనకి ఫేవరబుల్గా మారి తనని ముందుకు నడిపిస్తున్నాయి అన్నమాట. సో డెఫినెట్లీ తేజ మీద ఆ ఇంపాక్ట్, ఆ టాస్క్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఈ వీక్ కూడా ఆల్మోస్ట్ సేవ్ అయ్యే అవకాశాలు కూడా ఫుల్ అయితే ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి ఆయన ఐ లవ్ యూ చెప్పారు. అమ్మాయిలకి మిగతా వాళ్ళకి ఎలాగో చెప్తాం మాస్టర్, అమ్మాయిలకి ఒక అమ్మాయికి చెప్పినట్టుగా ఎంతమంది చెప్పగలరు అంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో? భలే అనిపించింది నాకు చూసేటప్పుడు ఆ బెలూన్ వస్తూ చెప్పిన విధానం అయితే. అండ్
తేజ ఇంకోటి కూడా చెప్పాడు ఏంటంటే బిగ్ బాస్ వల్ల లైఫ్లో ఎలా మారుతాయి. లాస్ట్ బిగ్ బాస్ తర్వాత ఈ ఉన్న 11 monthsలో నా లైఫ్ చేంజ్ అయిపోయింది. నేను ఫుల్గా బిజీగా అయిపోయా. నేను లైఫ్లో ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడు సక్సెస్ అయ్యామని ఫీల్ అవుతాం కదా. నేను ఇవాళ చెప్తున్నా నేను సక్సెస్ అయ్యా అన్నట్టుగా అయితే ఆయన చెప్తున్నాడు. ఎంత గర్వంగా చెప్తున్నాడు. భలే గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. వాళ్ళ మదర్ని తీసుకురావడం ఒక కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ మూమెంట్స్. వాళ్ళ మదర్ గురించి చెప్తూ మా అమ్మని తీసుకొచ్చా అన్నట్టుగా చెప్పడం అనేది ఎంత గూస్ బంప్స్ మూమెంటో. లైఫ్లో నేను అనుకున్నది, నేను పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యా, సక్సెస్ అయ్యా అని చెప్పుకోవడం కూడా అదే కైండ్ ఆఫ్ ఇదనమాట గూస్ బంప్స్ ఉంది. 2 రకాలుగా కూడా తేజ చాలా బాగా అది ఎలివేట్ చేశాడు. ఒక కైండ్ ఆఫ్ హీరోయిక్ యాంగిల్ అయితే కనబడింది నాకు. ఫెంటాస్టిక్గా బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు దీని గురించి. సరే మా షో వల్ల ఒకరికి ఇంత మంచి ఫ్యూచర్ వస్తుంది అన్నట్టుగా. తేజ స్టార్టింగ్లోనే ఈ మన ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పాడు కదా, నేను ఇన్ని టీ అవుట్లెట్స్ అనేవి పెట్టాను, ఇన్ని నెంబర్ ఆఫ్ టీ అవుట్లెట్స్ ఎన్నో చెప్పాడు నెంబర్. సో అన్ని పెట్టగలిగాను, అదంతా బిగ్ బాస్ వల్లే అన్నట్టుగా ఆయన చెప్పుకున్న విధానం. నాగార్జున గారు కూడా అప్పుడు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇట్స్ గోయింగ్ గుడ్. ఏదైనా సరే బిగ్ బాస్ వల్ల అది ఓన్లీ మిగతా షోస్లోనే లేకపోతే ఈ గ్లామర్ ఫీల్డ్లోనే ఏదో ఒక అవకాశాలు చేజిక్కొచ్చుకోవడం కాకుండా ఆ ఫేమ్తోనే బయట కూడా ఏదైనా బిజినెస్లు ప్లాన్ చేసుకోవడం, ఏదో ఒకటి ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ట్రై చేయొచ్చు. తేజ అలా ట్రై చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన రిటర్న్ బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుకోగలగడం, ఇగో మనలాంటి వాళ్ళకి లైఫ్లో ఏదో ఒకటి ఇక్కడితో ఆగిపోకూడదు, ఇంకేదో ప్రయత్నిస్తూనే ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి బూస్టింగ్ లాగా ఉంటుందని నాకు ఎందుకో అనిపించింది అనమాట. అండ్ తర్వాత ఇదంతా అయిపోయాక నబీల్ అంటున్నాడు ఫ్యామిలీ వీక్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎండ్ అయింది అని. ఎగ్జాక్ట్లీ ఎస్. తేజ మదర్ రాకపోయి ఉంటే మాత్రం డౌట్ లేకుండా ఇంత అందంగా ఇంత అయిపోయింద్రా బాబు అన్నట్టుగా ఒక ఎండింగ్ లాగా అయితే అస్సలు ఉండేదే కాదు. సో వాళ్ళ మదర్ ఎంట్రీతోనే ఖచ్చితంగా బ్యూటిఫుల్గా ఆవిడ వెళ్ళిపోవడంతో బ్యూటిఫుల్గా ఎండ్ అయినట్టే మనకి అనిపించింది. అండ్ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కూడా ఆబ్వియస్లీ అనిపిస్తుంది. అండ్ తర్వాత లాస్ట్కి రోహిణి ఈ తేజ కానీ గౌతమ్ కానీ వీళ్ళందరితో చెప్తుంది తేజ వాళ్ళ అమ్మగారు తెచ్చిన ఫుడ్ అంట అది ఎక్కడైపోతుందనేమోనని కంగారుగా ఈ యష్మి పృథ్వీ వీళ్ళందరూ లాక్కొని తినేశారంట. ఎంత ఫుడ్ స్కేర్సిటీ ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉంటుంది. ఎవరైనా తీసుకొస్తామా ఫస్ట్ వాళ్ళే ఇట్లా తినేయాలి అన్నట్టుగా అవన్నీ ఉంటుంది. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి తేజ వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారంటే వాళ్ళ కొడుకు కోసమే తీసుకొస్తారు కదా. సో ఆ కొడుక్కి నిజంగా కడుపు నిండిందా, ఆయన కంప్లీట్గా ఓకేనా అని కూడా తెలుసుకోకుండా దాన్ని మనం తీసుకొని తినేయడం ఏంటి. తేజ నో డౌట్ అక్కడ చెప్పాడు మా అమ్మ చేసిన నాన్ వెజ్ ద బెస్ట్ నాన్ వెజ్, కావాలంటే టేస్ట్ చూడండి అన్నట్టుగా అన్నాడు. టేస్ట్ చూడండి అన్నాడు, మొత్తం తినేసేయని అని అన్నట్టుగా అనలేదు కదా అది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇప్పుడు యష్మి అండ్ వాళ్ళ పృథ్వీ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ కూడా వీళ్ళెవరికి పంచకుండా వాళ్ళే మొత్తం తినేశారంట. కనీసం తింటారా ఏంటి అని కూడా కనుక్కోకుండా. ఇది ఎంత కైండ్ ఆఫ్ చీప్ మెంటాలిటీ అంటారు ఇది. ఫుడ్ స్కేర్సిటీ ఎవరికైనా ఉంటుంది మాస్టర్ బిగ్ బాస్లో. కాబట్టి ఇప్పుడు ఆ మాత్రం ఫీలింగ్ ఉండదా, మొత్తం ఫుడ్ వాళ్ళే తినేయాలని ఉండదా అంటే తినేయాలని ఖచ్చితంగా ఉంటుంది. కానీ మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. అది బిగ్ బాస్ కదా, జనాలు చూస్తున్నారు. జనాలు చూసినా చూడకుండా అది కనీస నియ్యత్ అంటారు కదా. నియ్యత్ అంటే తెలుసా, తెలంగాణలో వాడతారు ఈ వర్డ్. మిగతా ప్లేసెస్లో ఏమంటారో నాకు తెలియదు. ఆ నియ్యతి ఉండాలి భాయ్, ఎంతో కొంత నియ్యత. ఆ మాత్రం లేకుండా అలా తినడం అనేది చాలా బుల్షిట్ అనిపించింది నాకు. అండ్ ఓవరాల్గా ఫ్యామిలీ వీక్ అయితే పర్ఫెక్ట్గా ఎండ్ అయిపోయింది. అండ్ తేజకి ఇది చాలా మంచి ఫుల్ ఎనర్జీ ఇచ్చే ఓటింగ్ అయ్యే అవకాశం ఉందని ఫుల్గా తెలుస్తుందన్నమాట. ఆల్రెడీ ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్ అయితే చేశాను, ఆ వీడియో చూడండి వాళ్ళు చూడండి. అండ్ ఈ ఎపిసోడ్ తర్వాత చేసే ఓటింగ్ రిజల్ట్ రేపు మార్నింగ్ చేయబోయే క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్ అవుతుంది. కాబట్టి ఆ క్లోజింగ్లో తేజకి ఎంత శాతం ఓటింగ్ పెరిగింది, ఎంతో కొంత పెరుగుతుందని నా కాన్ఫిడెన్స్. అది ఏ రేంజ్లో పెరుగుతుంది ఖచ్చితంగా సేవ్ అయ్యే రేంజ్ డౌట్ లేకుండా స్టాంప్ గుద్దే లెవెల్లో తేజగాడు సేవ్ అనిపించే లెవెల్ ఓటింగ్ అయితే వస్తుందా లేదా రెగ్యులర్గా ఉండేదే ఓటింగ్ కంటిన్యూ అవుతుందా అని లెట్స్ వెయిట్ అండ్ సీ. రేపు మార్నింగ్ 6 o'clock షార్ప్ వస్తుంది క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి వీడియోలు కనిపిస్తాయి మాస్టర్ యూట్యూబ్లో. దయచేసి 1 సెకండ్ పడుతుంది మీకు లైకులు కొట్టడానికి, ఆ 1 సెకండే నాలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. దయచేసి లైక్. బాయ్.